2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం. అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు అని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని కనుక మనం చూస్తే పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేసి అండ్ అలాగే ఆల్టర్నేట్ సోర్స్గా సైడ్ ఇన్కమ్ ఏదో ఒకటి చూసుకొని కూడా డబ్బుల్ని సంపాదిస్తున్నప్పటికీ నెక్స్ట్ మా పిల్లలకి నేను ఏమి ఇవ్వాలి, ఇవి సరిపోదే, ఇవి ఇప్పటికే సరిపోతున్నాయి ఖర్చులన్నీ అని అనుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఎవరైనా కూడా మనీ సేవ్ చేయాలి అనుకునేటప్పుడు ఏ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటే ఫైనాన్షియల్ పరంగా స్టేబుల్ అవుతాం సార్? పిల్లలు అనేది ఒక ఎమోషనల్ సబ్జెక్ట్. యాక్చువల్గా ఇక్కడ ఫైనాన్షియల్గా కంటే ఇది ఎమోషనల్గా ఎక్కువ చాలామంది ఇబ్బందులు పడుతున్నది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఒక హోమ్ లోన్ అనేది ఒకటి రన్ అవుతూ ఉంటుంది, ఒక కార్ లోన్ ఒకటి రన్ అవుతుంది. మెజారిటీ సిచ్యువేషన్ చెప్తున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ అయినాయి. వీళ్ళ పిల్లల గురించి ఏదైనా సేవ్ చేద్దామంటే ఫైనల్గా ఏం మిగలట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అనేది ఒకటి మెయిన్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మనకి ఇల్లు ఉంది కదా, ఇల్లు ఇచ్చేద్దాం అనేది ఒకటి అనుకుంటారు. బట్ ఆ టయానికి ఆ ఇల్లు వాల్యూ ఎంత ఉంటుంది అనేది తెలీదు. ఇది అపార్ట్మెంట్స్ అలాంటిది అయితే కనుక అసలు ఇల్లు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఎందుకంటే ఒక 50 ఏళ్ళ తర్వాత 70 ఏళ్ళ తర్వాత ఇంటి కండిషన్ అనేది మనకు తెలియదు. కొంతమంది ఏంటంటే ప్లాట్స్ అనేవి కొంటున్నారు. ఆ ప్లాట్స్ కొని దాని రిలేటెడ్ ఇంకా ఈఎంఐలు కడుతూ లేదంటే స్ట్రగుల్ అవుతూ కొంతమంది దాన్ని ఈజీగా ఫేస్ చేస్తున్నారు. వాట్ ఎవర్ ది సినారియో. ఇప్పుడైతే మనం అసలు ఇన్కమే సరిపోవట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎలా పెంచాలి అండ్ వాళ్ళకి ఎలా వెల్త్ క్రియేట్ చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మన పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలతో కంపారిజన్ ఆపాలి. మెజారిటీ టైం ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మా పక్కింటి వాళ్ళ పిల్లలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తున్నారు. అక్కడ ఫీజు అనేది ఒక 1 lakh 2 lakh ఉంటుంది. సో నేను మా పిల్లల్ని అదే స్కూల్కి పంపించలేదు, లేదంటే దానికంటే బెటర్ స్కూల్కి పంపించలేదు అంటే నాకు అది కొంచెం పరువు తక్కువగా ఉంటుంది అని చెప్పి మన స్థాయికి తగ్గకపోయినా కానీ మనం మన పిల్లల్ని వేరే పెద్ద స్కూల్స్కి పంపించడం అనేది ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ మెజారిటీ మిడిల్ క్లాస్ పీపుల్ ఫేస్ చేస్తున్న స్ట్రగుల్. కొంతమంది అయితే దీని గురించి ఈవెన్ అప్పులు చేస్తున్నారు కూడా. 1 lakh 2 lakh ఇలాగా డబ్బులు లేకపోతే అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు. 2 పిల్లలు ఉంటే 2 lakhs లెక్కన 4 lakh అనేది అయిపోయింది ఇక్కడ. సో డోంట్ కంపేర్. మనం మన లైఫ్ని లీడ్ చేయాలి, వేరే వాళ్ళ లైఫ్ని కాపీ చేయడానికి ట్రై చేయొద్దు. ఇది ఫస్ట్ థింగ్. సో స్టెప్ 1 మనం చూసుకుంటే కనుక యాక్సెప్ట్ ద రియాలిటీ బట్ రిఫ్యూజ్ ద ఎక్స్క్యూజ్. మనం సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇక్కడ ఒక ప్రాపర్ గోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మా పాప బాబు ఉన్నారు, వీళ్ళకి 10th వరకు ఎంత ఖర్చులు అవుతాయి, ఇంటర్మీడియట్కి ఎంత ఖర్చు అవుతుంది, సో డిగ్రీకి ఎంత ఖర్చు అవుతుంది, డిగ్రీ ఆర్ వాట్ ఎవర్ వేరే ఏమైనా చేద్దామని అనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలాంటివి ఎంత ఖర్చు అవుతుంది. సో దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఎడ్యుకేషనల్ లోన్కి పంపించకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి నేను సేవింగ్స్ మొదలు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టాలి అనే క్లారిటీ అనేది మనకు ఉండాలి. సో యాక్సెప్ట్ ద రియాలిటీ, ఖర్చులు అనేవి పెరుగుతున్నాయి, అది ఓకే. బట్ దాన్ని మనం ఎక్స్క్యూజ్ కింద తీసుకుని సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయలేదు అంటే పిల్లలు తర్వాత ఫ్యూచర్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అది 1. నెక్స్ట్ ఏంటంటే మైండ్ సెట్ షిఫ్ట్ అనేది ఒకటి. మన పిల్లల ఫ్యూచర్ అనేది ఇట్స్ ఎ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్. అంటే పిల్లలు పుట్టకముందు మనం ఏమైనా ప్లాన్ చేసుకుంటే అది ఓకే. బట్ ప్లాన్ చేసుకోకుండా ఆల్రెడీ బోర్న్ అంటే కనుక మనం కంపల్సరీ వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, హెల్త్ రిలేటెడ్ ఇవ్వాలి, అండ్ ఈవెన్ వాళ్ళకి కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అది 1 kid అయినా 2 kids అయినా 3 kids అయినా కానీ. సో ఇది ఆల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఉంటాయి జనరల్గా. సో క్లోత్స్కి ఎంత అవుతుంది, లేదంటే ఎడ్యుకేషన్కి ఎంత అవుతుంది, లేదంటే వాళ్ళు మ్యారేజ్ చేయాలి, పాప అనుకోండి, పాప బాబు హూ ఎవర్ ఇట్ ఇస్, మ్యారేజెస్ చేయాలి, మ్యారేజెస్కి ఎంత అవుతుంది. సో దానికి ఇప్పటి నుంచే కొంత గోల్డ్ అక్యుములేట్ చేయడం, అంటే అట్లీస్ట్ 1 gram గోల్డ్ మంత్లీ కొనడం అనేది ఒక ఆప్షన్ అనుకోవచ్చు. లేదంటే ఎస్ఐపిలో అట్లీస్ట్ ఒక 1000 rupees పర్ మంత్ ఆర్ 2000 rupees పర్ మంత్ ఆర్ 3000 వాట్ ఎవర్ మన క్యాపబిలిటీ ప్రకారం మనం ఫస్ట్ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ అనేది మనం మైండ్ సెట్లో మనం పెట్టుకొని మైండ్లో దాని గురించి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటే స్లోలీ ఇట్ విల్ బిల్డ్ వెల్త్. ఇప్పుడు ఒకేసారి నేను ఒక 10 grams 20 grams గోల్డ్ కొనాలి అంటే డిఫికల్ట్. బట్ ఎవ్రీ మంత్ 1 gram లేదంటే 3 monthsకి ఒక 1 gram నేను పెట్టుకున్నా ఒక గోల్డ్ కొనాలని, అది ఒక రకంగా పీపుల్కి కొంచెం అక్యుములేషన్లో హెల్ప్ అవుతుంది. సో ఓవర్ ద పీరియడ్ ఒక 1 yearకి 4 grams గోల్డ్ అనేది నేను అక్యుములేట్ చేయగలుగుతున్నా అలా. నెక్స్ట్ స్టార్ట్ ఎ డెడికేటెడ్ ఎస్ఐపి, నో మ్యాటర్ హౌ స్మాల్ ఇట్ ఈస్. జనరల్గా ఏంటంటే ఎస్ఐపి అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీలో వన్ ఆఫ్ ద హై
మనం చెప్పుకుంటే బాగా రిటర్న్ వచ్చే ప్రొడక్ట్ వెల్త్ బిల్డింగ్ ప్రొడక్ట్ అనేది అనుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు చెప్తున్నానంటే స్టాక్ మార్కెట్ కూడా మనం చెప్పుకోవచ్చు, రికరింగ్ డిపాజిట్ కూడా డిస్కస్ చేయొచ్చు. బట్ రికరింగ్ డిపాజిట్ వచ్చేటప్పటికి పెద్దగా రిటర్న్స్ రావు, 7% అలా రిటర్న్స్ వస్తుంది. స్కోప్ ఆఫ్ అంటే దానికి 15% ఆర్ 20% రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అదే స్టాక్ మార్కెట్కి వెళ్తే ఏంటంటే మనం చేసే స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్కి మనం ఎక్కువ స్టాక్స్ కొనలేము. ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ కంపెనీ ప్రాబ్లం అయిందంటే మన డబ్బులు మొత్తం పోతాయి. అందుకని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ మధ్యలో ఉండే కేటగిరీ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఏదో లార్జ్ క్యాప్ కానీ, లేదంటే బ్యాలెన్స్డ్ కానీ, లేదంటే స్మాల్ క్యాప్ కానీ. సో ఒక 15-20 years గోల్ అనుకోండి, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఉంటుంది. అదే ఒక 10 years గోల్ అనుకోండి, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ అని ఇంకొకటి ఉంది కేటగిరీ, అందులో కూడా ఎస్ఐపి చేయొచ్చు. అండ్ ఒక 5 years గోల్ అని అనుకోండి, ఒక 5 yearsలో వీళ్ళకి డబ్బులు కావాలని అంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది బెటర్ ఉంటుంది. సో బట్ వీ హ్యావ్ టు స్టార్ట్ అ డెడికేటెడ్ ఎస్ఐపి. వీళ్ళ ఎడ్యుకేషన్కి నేను ఇంత ఎస్ఐపి చేస్తున్నా, ఈవెన్ 500 రూపాయలు 1000 రూపాయలైనా పర్లా, స్టార్ట్ ఇట్. మనకి డబ్బులు వచ్చిన తర్వాత ఏదో డబ్బులు వస్తాయి, ప్లాట్ మీద డబ్బులు వస్తాయి, లేదంటే మా తాతగారు అక్కడి నుంచి డబ్బులు వస్తాయి, మా మామగారు డబ్బులు ఇస్తారు, ఆ టైప్లో కాకుండా ఫస్ట్ స్టార్ట్ దీస్ ఎస్ఐపిస్ హ్యాబిట్స్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. స్టెప్ 4, చూస్ ద రైట్ ఫండ్స్, నాట్ ఫ్యాన్సీ వన్స్. నేను ఇప్పుడు చెప్పినట్టు రైట్ ఫండ్స్ చూసుకోవాలి. ఇందులో ఎన్ఎఫ్ఓస్ అని కొన్ని వస్తూ ఉంటాయి, ఫ్యాన్సీగా కనిపిస్తూ ఉంటాయి ఎన్ఎఫ్ఓస్ కానీ, లేదంటే న్యూస్లో లేదంటే యూట్యూబ్లో ఎక్కువ కొన్ని ఫండ్స్కి ప్రమోషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలాంటివి కాకుండా మనకున్న గోల్కి ఏ ఫండ్ బెస్ట్ అని అనుకుంటే ఆ ఫండ్ చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకుని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే కనుక వెల్త్ క్రియేషన్ పిల్లల గురించి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈవెన్ ఒక 1000 రూపాయల ఎస్ఐపి ఓవర్ ద పీరియడ్ ఒక 10 years చేస్తే కనుక దాని నుంచి ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో కూడా చేయొచ్చు ఎస్ఐపి, ఒక బేస్డ్ ఆన్ రిటర్న్స్. ఇన్వాల్వ్ ద హోల్ ఫ్యామిలీ ఇన్ ప్లానింగ్. జనరల్గా ఏంటంటే కొన్నిసార్లు హస్బెండ్ ఒకళ్ళే డెసిషన్ తీసుకుంటారు, కొన్ని ఫ్యామిలీస్లో వైఫ్ ఒకళ్ళే డెసిషన్ తీసుకుంటారు. ఇలా కాకుండా మనం మొత్తం ఫ్యామిలీని కూర్చోబెట్టి వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకా కుదిరితే అత్తగారు మామగారు పేరెంట్స్ కూడా కూర్చొని నేను ఇంత వెల్త్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నా, పిల్లలకి ఇంత ఇవ్వాలని అనుకుంటున్నా, దీనికి ఏమైనా మీరు కాంట్రిబ్యూట్ చేయగలరా. సో కొన్నిసార్లు ఏంటంటే ఫాదర్ సైడ్ నుంచి కానీ, లేదంటే ఇటు అత్తగారు మంగారు దగ్గర నుంచి కానీ ఒక 5 lakhs or 10 lakhs ఒకేసారి వచ్చే స్కోప్ ఉంది. చాలా ఫ్యామిలీస్లో అది జరుగుతుంటుంది యాజ్ లైక్ ఎ గిఫ్ట్. అలాంటిది వచ్చినప్పుడు మనం ప్రాపర్గా దాన్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోగలిగితే, ఇదర్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మ్యూచువల్ ఫండ్స్, ఈవెన్ గోల్డ్ కొనుక్కున్నా పర్లేదు, ఆఫ్కోర్స్ కొంచెం రేట్ తక్కువ ఉన్నప్పుడు అయితే గోల్డ్ కొన్నా పర్లా, ఈవెన్ ప్లాట్ కొనుక్కున్నా పర్లా. ఇలాంటివి మనం ప్రాపర్గా చేసుకుని ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి ప్రాపర్ ఒక లాంగ్ టర్మ్ 10 years 15 years ఉంచినట్లయితే దాని నుంచి వెల్త్ బిల్డ్ అవడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ ఫైనాన్షియల్ బకెట్స్. సో దీనిలో త్రీ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సర్వైవల్ బకెట్, రెండోది గ్రోత్ బకెట్, మూడోది ఏంటంటే ఫన్ బకెట్ అని చెప్పుకోవచ్చు. సో సర్వైవల్ బకెట్ వచ్చేటప్పటికి మన ఈఎంఐలు, రెంట్లు, ఖర్చులు, ఇంట్లో ఉండేది సర్వైవల్ బకెట్. దానికి మనం ప్రాపర్గా సేవింగ్స్ ఆర్ ఫ్యూచర్లో అయితే సేవింగ్స్, లేదంటే ఇప్పుడు ఉన్న శాలరీని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద థింగ్. రెండోది వచ్చేటప్పటికి గ్రోత్ బకెట్ వచ్చేటప్పటికి మనం మల్టిప్లై చేయాలి మనీని. సో దానికి ప్రాపర్గా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ చూస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం అనేది గ్రోత్ బకెట్లోకి వస్తుంది. మూడోది వచ్చేటప్పటికి ఫన్ బకెట్లో మనం ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటాం, అంటే మూవీస్కి వెళ్ళడం, లేదంటే హాలిడేస్కి వెళ్ళడం, ఏదర్ ఇంటర్నేషనల్ ఆర్ లోకల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ప్రాపర్ ప్లానింగ్తో 1 year 2 years ప్లానింగ్తో వెళ్తే బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక క్రెడిట్ కార్డ్ గీసేసి దాని తర్వాత మళ్ళీ నో కాస్ట్ ఈఎంఐలు అని వేరే నార్మల్ ఈఎంఐలు కట్టుకుంటూ వెళ్ళే కంటే ఒక 1 year 2 years ఇన్ అడ్వాన్స్ మనం ప్లాన్ చేసుకుని ప్రాపర్గా చేసుకుంటే మనం అప్పుల్లో పడకుండా ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే సెట్ రియలిస్టిక్ టార్గెట్ అండ్ ఆటోమేట్. మనం పెట్టుకునే టార్గెట్స్ అనేవి రియలిస్టిక్గా ఉండాలి. నేను నా కిడ్కి 100 crore ఇవ్వాలి అని అనుకుంటున్నా, బట్ నా శాలరీ 30,000 ఉంది. 100 crore అనేది 30,000కి సూట్ కాదు. సో ఆ రిలేటెడ్ మనకి సూట్ అయ్యే కరెక్ట్ టార్గెట్స్ పెట్టుకుని మనం దాన్ని ఆటోమేట్ చేసుకోగలిగితే ఏదర్ ఎస్ఐపి ఆర్ ఆర్డి లెక్కన మనం అనుకున్నది మనం రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫైనల్గా మీకు చెప్పేది, డోంట్ సాక్రిఫైజ్ యువర్ చైల్డ్ ఫ్యూచర్. ఇప్పుడు ప్రజెంట్ టఫ్గా ఉంది సేవ్ చేయడానికి అని చెప్పి డిలే చేయడం అనేది చేయొద్దు. స్టార్ట్ ఇన్వెస్టింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎట్ ద సేమ్ టైం ప్లాన్ ఫర్ యువర్ రిటైర్మెంట్ ఆల్సో. ఓన్లీ కిడ్స్ ఎడ్యుకేషన్ నేను ఉంచుకుని రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోకపోయినా అగైన్ దట్స్ ఆల్సో ఫాల్స్. సో ప్లాన్ ఫర్ ఎవ్రీ గోల్ ఇన్ యువర్ లైఫ్. Yes, great information. Thank you so much. Thank you so much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.